మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న డ్రగ్స్ కేసును ఎస్ఓటీ కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ద్వారానే నగరంలో డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు ఇన్ఛార్జి మేడ్చల్ డీసీపీ వెల్లడించారు. ఉన్నం సురేంద్ర, అలాగే హరిబాబు రెడ్డి, మెర్కీ మాకరేష్, అలాగే షేక్ మస్తాన్ వలీ, దేవరాజు, ఎస్బాబులను అరెస్టు చేశారు. తిరుపతి ఏఐఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్తో పాటు అప్పన్నలు పరారీలో ఉన్నారు. నిందితుల నుండి 820 గ్రాముల ఎఫిడ్రిన్, కొకైన్తో పాటు ఒక వేయింగ్ మిషన్, 4 మొబైల్స్ను సీజ్ చేశారు. ఈ డ్రగ్ విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని ఇన్ఛార్జి మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఇందులో కొకైన్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దాదాపు ₹1 కోటి వర్త్ ఉన్నటువంటి ఈ యొక్క కొకైన్ని పట్టుకోవడం జరిగింది, మిక్స్డ్ డ్రగ్. ఇందులో మనకి ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా వాళ్ళ అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్, అదేవిధంగా కూకట్పల్లి ఇన్స్పెక్టరు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్, వాళ్ళ టీం, ఎంటైర్ టీం అందరూ కూడా బాగా ఇలా కష్టపడడం జరిగింది. గతం నుంచి మీరు చూస్తున్నారు, ఎక్కడ మనకి ఈ ఓఆర్ఆర్ సరౌండింగ్లో కానీ మన సైబరాబాద్లో అడుగు పెట్టాలంటే కూడా ఎస్ఓటి వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేయడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ టెక్నాలజీ కానీ చాలా ఎఫెక్టివ్గా వాడుకోవడము. దానివల్ల ఈ మధ్యకాలంలో మనకి కేసులు కూడా తగ్గినాయి. స్టేట్లో కూడా సపరేట్గా యాంటీ నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేయటము, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్, ఇంటర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం వల్ల మనకాడ తగ్గినప్పటికి కూడా ఇంకా కూడా ఇలాంటివి వచ్చినా కూడా పట్టుకోవడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేరస్తుల్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఈ సాక్ష్యాధారాలని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మిగతా ఎవరైతే ఉన్నారో ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి, అదేవిధంగా బెంగళూరులో కూడా 500 గ్రాములు ఒక అప్పన్న అనే వ్యక్తికి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ సురేంద్ర పోయి అక్కడ ఇవ్వడము, అందులో కూడా ఈ అప్పన్నను కూడా పట్టుకోవడానికి బెంగళూరు ఒక టీము, తిరుపతి ఒక టీం పంపించి వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో బాగా పనిచేసిన అందరికి కూడా మా సిపి సార్ ద్వారా రివార్డ్స్ పంపించి వీళ్ళు ప్రత్యేకంగా నేను అభినందించడం జరుగుతుంది.